సో ఈ వీడియోలో వచ్చేసి డే 3 కేరళ ట్రిప్ తెక్కడిలో పెరియార్ లేక్ బోటింగ్ అయితే వచ్చినాము. ఈ బోటింగ్కి మాకు మేక్ మై ట్రిప్ వాళ్ళే బుక్ చేశారు. కానీ రేట్స్కి వచ్చేసరికి అడల్ట్స్కి అయితే 300 రూపీస్, చిల్డ్రన్కి అయితే 100 రూపీస్ పర్ హెడ్. ఇక్కడ ఒక చిన్న సజెషన్ ఏంటంటే అంటే డైరెక్ట్గా టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి వచ్చేవాళ్ళు లేకపోతే ట్రైన్స్లో వచ్చేవాళ్ళు ముందే ఈ బోటింగ్కి బుక్ చేసుకొని రావడం బెటరు. ఎందుకంటే నేను గమనించాను. సో ఇక్కడ వరకు వచ్చేసి ఇక్కడ టికెట్స్ లేకుండా వెనక్కి వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, అందుకని చెప్తున్నాను. ఈ బోటింగ్ మొత్తం 1.5 అవర్ ఉంటుంది. చాలా బాగుంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత వైల్డ్ యానిమల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో వీడియోలో అయితే నేను క్యాప్చర్ చేశాను, చాలా దూరం నుంచి చూడొచ్చు. ఈ యానిమల్స్ వచ్చేసి సమ్మర్లో అయితే ఎక్కువ కనిపిస్తాయి అంట, ఎందుకంటే వాటర్ కోసం అనేసి లోపల ఫారెస్ట్లో నుంచి బయటకు వస్తాయి. ఈ బోటింగ్ కోసం మనం ముందుగా ఈ బోటింగ్ పాయింట్ దగ్గర ఉంటే అక్కడ నుంచి బస్ జర్నీ ఉంటుంది. ఒక 30 మినిట్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఇక్కడికైతే రీచ్ అవుతాము. సో ఈ ట్రావెలింగ్ 1.5 అవర్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేచర్ని ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ప్రతి బోట్లో కూడా ఒక ట్రావెల్ గైడ్ ఉంటారు, అతని ఇన్స్ట్రక్షన్స్ చెప్తుంటారు. ఇంకా ఇక్కడ యానిమల్స్ నేమ్స్ ఏంటి, ఎక్కడ ఏ ఫారెస్ట్లో ఏ యానిమల్స్ వస్తాయి అని కూడా ముందే చెప్తుంటారు. ఇక్కడ ట్రావెల్ గైడ్ అని చెప్పాను కదా, సో ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నారు. ఎవరు కూడా బోట్ ట్రావెల్లో ఎవరు నిల్చోకూడదు, ఇంకా ఎక్కువ గట్టిగా మాట్లాడుకోవద్దు. అలా అనేసి ఇంకా పిక్చర్స్ తీసుకున్నప్పుడు, వీడియో తీసుకున్నప్పుడు ఎవరు నిల్చొని తీసుకోవద్దు. అతనికి అడిగితే మాత్రం అతను ఫోన్ తీసుకొని క్యాప్చర్ చేసి వీడియోస్ ఫొటోస్ మనకి తీసిస్తారు. ఈ బోటింగ్ వచ్చేసి మనకి తెక్కడిలో ఉంటుంది. టోటల్ తెక్కడిలో ఈ పెరియార్ లేక్ బోటింగ్ ఒకటి, ఇంకా ఏమంటారు కథాకళి డ్యాన్స్ షో అండ్ మార్షల్ ఆర్ట్స్ అండ్ ఎలిఫెంట్ సఫారీ, ఇవి మొత్తం కూడా కవర్ చేయొచ్చు. ఇక్కడ వీడియో కొంచెం లెంత్ అయినా మ్యాక్సిమమ్ కవర్ చేశాను, అంటే ఎక్కడ ఏ ప్లేస్ మిస్ అవ్వకుండా. సో లెఫ్ట్ అండ్ రైట్ ట్రావెల్ మొత్తము కూడా మెయిన్ ప్లేసెస్ మొత్తము క్యాప్చర్ చేశాను. సో ఇక్కడ చూసారు కదా, రైట్ సైడ్లో మొత్తం ఇప్పుడు యానిమల్స్ అయితే ఆ రోజు కనిపించాయి.
సో జూమ్ చేశాను కెమెరా. మనం ఏంటంటే చాలా దూరంలో ఉంటాము, మిడ్ ఆఫ్ లేక్‌లో ఉంటాము. కానీ ఇవేంటంటే లేక్‌కి దగ్గరలో గడ్డి తింటూ వాటర్ కోసం వచ్చున్నాయి. మేము మున్నార్ నుంచి తెక్కడికి రావడానికి మాకు ఆల్మోస్ట్ 5 అవర్స్ పట్టింది. మార్నింగ్ 9కి అలా స్టార్ట్ అయ్యాము. 4 to 5 అవర్స్ ఆల్మోస్ట్ 2:00 అయింది. సో మాది ఇది వచ్చేసి ట్రావెల్ 3 అనుకుంటా. ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూన్ 3 నుంచి 1.5 అవర్, ఆల్మోస్ట్ 5 అయిపోయింది. ఇక్కడ యానిమల్స్ చూసారు కదా, ఆ రోజైతే కనిపించాయి. ఒక్కొక్క సీజన్లో అయితే యానిమల్స్ కనిపించవంట. మ్యాక్సిమం సమ్మర్లో అయితే ఎక్కువ యానిమల్స్ చూడొచ్చు. మనకైతే బోట్‌కి ఎక్కిన తర్వాత అందరికీ కూడా లైఫ్ జాకెట్స్ ఏస్తారు. అది కంపల్సరీ. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్స్ కూడా కరెక్ట్‌గా పెట్టుకున్నారా లేదా అనేసి ట్రావెల్ గైడ్ చెక్ చేస్తారు. ఆ తర్వాతనే మనకి బోట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ పెరియార్ లేక్‌లో 40 మినిట్స్ ట్రావెల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ కనిపిస్తుంది. ఇక్కడ చూసారు కదా. ఈ గెస్ట్ హౌస్‌లో 1 డే ఉండడానికి మనం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. పర్ డే వచ్చేసి 14,000. అది కూడా సీజన్ కానప్పుడు. సీజన్స్‌లో అయితే అది 30,000, 35,000కి కూడా వెళ్తుందంట 1 డేకి. సో ఫుల్ డే కూడా 1 ఫుల్ డే ఉంటే మనకి అక్కడే మొత్తము ఫుడ్ మొత్తం సప్లై చేస్తారంట. కానీ అంటే ఫారెస్ట్ మధ్యలో ఇంకా లేక్ మధ్యలో ఉందనేసి సెక్యూరిటీ చాలా ఎక్కువ ఉంటుందంట. ఫుల్ సేఫ్ అని మాత్రం చెప్పారు ట్రావెల్ గైడు. మా ఈ జర్నీలో అయితే చిన్న జల్లులు అయితే పడుతున్నాయి, వర్షం పడింది. ఈ ఫారెస్ట్‌లో మధ్యలో యానిమల్స్ కనిపించినప్పుడు బోట్ కూడా వాటికి దగ్గరలో తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు. సో ఇక్కడ మనం ఇప్పుడు లెఫ్ట్‌లో చూస్తున్నాం కదా, లెఫ్ట్‌లో మొత్తం కూడా యానిమల్స్ వచ్చాయనేసి కొంచెం మరీ దగ్గరకైతే వెళ్ళరు. మిడ్‌లో కంటే దానికి అంటే అవి కొంచెం కనిపించేటట్లయితే చూపిస్తారు. ఇంకా అవి వచ్చినప్పుడు ఎక్కడెక్కడ ఏముంటాయి, కొన్నిట్లో జింకలు ఉన్నాయి, కొన్నిట్లో ఏదో జడల బర్ర అట్లా అన్నట్టు చెప్పారు. నేమ్స్ కూడా డిఫరెంట్‌గా ఉన్నాయి. ఈ ఫారెస్ట్‌లో ఆ యానిమల్స్ ఇక్కడ మాత్రమే ఉంటాయంట. ఈ పెరియార్ లేక్ బోటింగ్కి వచ్చే ముందు జీప్ సఫారీ అని చెప్పేసి అక్కడ చాలా జీప్స్ అయితే పార్క్ చేసి ఉన్నారు. సో వాళ్ళు అడుగుతున్నారనమాట 4 అవర్స్కి 2,500 అలా చెప్తున్నారు. సో మేమైతే వెళ్ళలేదు, మేము మున్నార్లో వెళ్ళామనేసి ఇక్కడ వెళ్ళలేదు. Down the street with your red lips and funky beat, you better hold your head up to the sky. I'm gonna roll with you till the day I die. Hey, swing those hips around, can't stop, roll back down. My ladies, short, tall, thin or wide, always down and ready to ride. ఇక్కడ గెస్ట్ హౌస్ అని చెప్పాను కదా, మా బోట్ వచ్చేసి ఈ గెస్ట్ హౌస్ దగ్గరకు వచ్చింది. వాళ్ళు సామాన్లు ఏదో ట్రాన్స్పోర్టేషన్ వేస్తున్నారు, ఇంకా కొన్ని దించుతున్నారు. సో ఆ టైంలో ఈ ట్రావెల్ గైడ్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ కాస్ట్ వచ్చేసి పర్ డేకి 14,000. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. నాన్ సీజన్లో అయితే ఆ కాస్ట్, సీజన్లో అయితే 30,000, 35,000 ఇంకా ఎక్కువ కూడా అవ్వచ్చు. ఇంకా ఫుల్ సెక్యూర్ ఉంటుంది. ఇంకా 1 ఫుల్ డే ఉంటే ఫుల్ డే మొత్తం కూడా ఒక ఫ్యామిలీ మొత్తానికి ఫుడ్ వాళ్ళే చూసుకుంటారంట. ఇక్కడ చాలామంది ఉన్నారు. సో అంటే అక్కడ ఉన్న వాళ్ళకి వీళ్ళందరూ చూసుకోవడానికి సెక్యూరిటీ గార్డ్స్ కానీ, ఫుడ్ సప్లై మిగతా వాళ్ళందరూ. సో వాళ్ళు వచ్చేసి ఇక్కడ సరుకులు అన్నీ తీసుకొని లోపలికి వెళ్తున్నారు. ఇక్కడ వెదర్ మాత్రం 10 మినిట్స్కి ఒకసారి చేంజ్ అవుతూనే ఉంది. కొంతసేపు ఏమో ఫుల్ ఫాగ్ ఉంటుంది, కొద్దిసేపు రైన్ ఉంటుంది, కొద్దిసేపు క్లియర్ వెదర్ ఉంటుంది. చాలా బాగుంది. నాకు ఈ బోట్లో వచ్చేసి ఫస్ట్ ఫ్లోరు ఇంకా ఫస్ట్ సీటే వచ్చింది కాబట్టి వీడియో నేను చాలా క్లియర్గా తీసుకోగలిగాను. అదే గైడ్కి ఇస్తే మాత్రం ఎంతమంది దాన్ని మొత్తం కవర్ చేయలేరు కదా.
లోపలికి 1 అవర్ అలా బోటింగ్ తర్వాత చూడండి ఈ వీడియోలో క్లియర్‌గా వర్షం పడుతుంది. ప్లస్ ఇటు సైడు బఫెలో అనమాట. అంటే మనకి ఇక్కడ ఉండే బఫెలోస్ కాదు. జడల బర్రె అలా అని చెప్పారు. అతనికి లాంగ్వేజ్ ఇంగ్లీష్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. సో, ఇక్కడ వాళ్ళ ఇన్‌స్ట్రక్షన్స్ ప్రకారం మనం నిల్చోకూడదు. ఇంకా ఎక్కువ మాట్లాడకూడదు. సో, చాలా పీస్‌ఫుల్‌గా 1½ అవర్ జర్నీ అయితే ఉంటుంది. ఇక్కడ లోపల నేను అంటే బయటకొచ్చిన తర్వాత కొన్ని పిక్స్ దిగాము. ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో, మొత్తం లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఫుల్ ఫాగు రెయిన్ అయితే పడుతుంది. ఇక్కడ పిక్స్ యాడ్ చేశానన్నాను కదా! ఇది కపుల్ స్టైల్ యాక్చువల్‌గా నేను మా బాబుతో దిగాను. సో, ఈ పిక్ వచ్చేసి బోటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మేము తీసుకున్నాము. సో, ఇంక అయిపోయిన తర్వాత మనము బోట్ దిగిన తర్వాత ఇక్కడ పార్క్ లాగా ఉంటుంది మొత్తము ఈ లేక్‌కి వెళ్ళే ముందు. సో, అక్కడ ఉన్నయన్నీ కూడా నేను క్యాప్చర్ చేశాను. తినడానికి కూడా చిన్న క్యాంటీన్ ఉంది. ఆ క్యాంటీన్ కూడా లైక్ బోట్ లాగే ఉంది. చూద్దురు కమింగ్ అంటే వస్తుంది వీడియోలో. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మ్యాప్ మొత్తం ఇక్కడ ఏమేమి ఉంటాయి ఏంటి, ఇది క్యాంటీన్ అని చెప్పాను కదా, ఇది బైట్స్ అదేంటి జంగిల్ బైట్స్ కేఫ్. సో, మొత్తం మీరు చూసినట్లయితే మొత్తం బోట్ షేప్లో ఉంటుంది. సో, వచ్చేటప్పుడు 1/2 అవర్ జర్నీ అని చెప్పాను కదా బస్సు. మళ్ళీ బస్సులోనే వెళ్ళాలి. మళ్ళీ ఆ పాయింట్‌కి వెళ్ళాలంటే బస్ కోసం ఇక్కడ క్యూ లైన్‌లో నిల్చోవాలి అందరూ. అంటే బస్‌కి సరిపడా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మిగతా క్యూలో ఇలా బస్సులు వస్తూనే ఉంటాయి. ఇదే బస్ బే యాక్చువల్‌గా. సో, మాకు 4:30 అయింది ఈవినింగు. కానీ మాకు 5 o'clockకి మళ్ళీ కథాకళి అండ్ మార్షల్ ఆర్ట్స్ షో ఉంది. కథాకళి షో వచ్చేసి 1 అవరు.